ఎన్టీఆర్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నందిగామ నియోజకవర్గంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా నందిగామ పట్టణంలోని రమణ కాలనీ, పాత బస్టాండ్, రైతుపేట నీట మునిగిపోయాయి. రైతుపేటలో ఉన్న ఫైర్ స్టేషన్కు భారీగా వరద నీరు చేరింది. కంచికచెర్ల మండలంలో కూడా వాగులు వంకలు పొంగి పొరుతున్నాయి. కంచికచెర్ల పట్టణంలోని బస్టాండ్లోకి భారీగా వరద చేరింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రాహీంపట్నంలో కూడా కుండపోతగా వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. రోడ్లన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. ఇబ్రాహీంపట్నంలోని ఆంజనేయ కాలనీని వరద నీరు ముంచెత్తింది. కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణానది వరద నీరు సముద్రంలోకి వదలడంతో దివిసీమకు వరద ప్రవాహం తాకింది. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పాత ఎడ్లంక వద్ద కృష్ణానది వరద నీరు రావడంతో అవనిగడ్డ, పాత ఎడ్లంక గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరద నీటితో కాజ్వే తెగిపోయింది. నాటుపడ ద్వారా నదిపాయను దాటుతున్నారు స్థానికులు.